మేషరాశి మేషరాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు గమనించినప్పుడు ఎలా ఉండబోతున్నాయి? మేషరాశిలో ఎవరు మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిగా 1వ పాదం చెందిన వాళ్ళందరూ కూడా మేషరాశి కింద వస్తారు. రాశ్యాధిపతి కుజుడు. ఈ మేషరాశి వారికి గోచార గ్రహాలు మనం గమనించినప్పుడు వీరికి కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పొచ్చు. 3 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాయి. ఈ మాసంలో వీరికి సహజంగా ఎలా ఉంటే ఒక్కొక్కసారి కొంచెం ప్రథమార్థంలో ముఖ్యంగా శారీరకమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కొంచెం అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కానీ ఉష్ణ సంబంధమైన సమస్యలు కానీ కొంచెం ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు ఆరోగ్య విషయంలో మేషరాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఒక్కొక్కసారి మీకు చిన్నపాటి ఘర్షణలు కానీ వాదనలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం మీరు వీలైనంతవరకు సంయమనం ఓపికతో వ్యవహరిస్తే కనుక సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార భాగస్వామితో కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వాదనలు చివరి స్థాయికి వెళ్ళి ఒక్కొక్కసారి విడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం సమయంతో మనం ఓపికతో వ్యవహరిస్తే కనుక వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మీకు ప్రథమార్థంలో చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు కూడా, అంటే సమయానికి ఉన్న డబ్బులు ఉన్నా కూడా రాకపోవడం కానీ, ఇస్తా ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, ఇలాంటివి మధ్య మధ్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ముందు నుంచే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అలాగే ఈ మాసంలో మీరు ఎవరైనా స్థిరాస్తులు కొనాలనుకున్నారు, చాలా రోజుల నుంచి స్థిరాస్తులు కొనాలని ప్రయత్నం చేసే వాళ్ళకి చక్కగా అనుకూలిస్తుంది. కానీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మటుకు ఒకసారి దాని గురించి అన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా కొనడానికి ట్రై చేయండి. అలాగే వివాహ ప్రయత్నాలు, ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మటుకు ప్రయత్నాల్లో కొంచెం అడ్డంకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు అన్నీ చూసి సమయం చూసుకొని మంచి సమయాల్లో మంచి డేట్స్లో ఆ పని చేయడానికి మీరు వస్తే మంచిది. ముఖ్యంగా ఈ మాసంలో మీకు 5, 6 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే మీకు ఏంటంటే ఈ మాసంలో ద్వితీయార్థంలో, ప్రథమార్థంలో చిన్నపాటి ఇబ్బందులు శారీరక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మటుకు మీకు సద్గురువుల యొక్క దర్శనం, అంటే ఎవరైనా గురుతుల్యులు కానీ గురు సమానులైన వాళ్ళు కానీ వాళ్ళ మంచి మీకు దర్శన భాగ్యం కలిగే అవకాశం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. అలాగే కొత్త పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ మాసంలో మీకు కొత్త వాళ్ళతో పరిచయం కానీ ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మటుకు అధ్యాపకులు చెప్పిన విషయాన్ని విని జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో పెరిగితే కనుక ఈ మాసం అంతా వీళ్ళకి విజయ అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా కూడా ద్వితీయార్థంలో అనుకూలత పెరుగుతుంది. అలాగే మీరు ఇంతకుముందు ఎవరికైనా బాకీలు డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి ఉండి ఆ వసూలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటే కనుక ఈ మాసంలో మీరు ప్రయత్నిస్తే కనుక మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా చక్కగా ఈ మాసంలో వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఈ మాసంలో 7వ తారీఖు, 18, 19, 20, 23, 24 ఈ తేదీల్లో మటుకు ముఖ్యమైన పనులు ఏమి పెట్టుకోకుండా ఉంటే మంచిది. కొంచెం ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏమన్నా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కానీ డిపాజిట్స్ చేయడం కానీ, అంటే ఏమైనా కొత్త వస్తువులు కొనడం కానీ అలాంటివి ఈ రోజుల్లో కనుక మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలాగే ప్రేమ వ్యవహారాలకు కానీ స్పెక్యులేషన్స్, బెట్టింగులు ఇలాంటి వాటికి కొంచెం వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మొత్తం మీద చూస్తే ఏంటంటే 3 గ్రహాలు అనుకూలిస్తున్నప్పటికీ కుజుడు, రాశ్యాధిపతి కుజుడు స్వక్షేత్రానికి వెళ్తున్నాడు. అలాగే సప్తమాధిపతులలో కూడా సంచారం, పంచమాధిపతి రవి నీచ స్థితి. కాబట్టి ఈ సమయాల్లో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సంతాన సంబంధమైన విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం మీద కూడా మేషరాశి వారు అనుకూలతలు పెరిగి ఏమైనా ప్రతికూలత కానీ ఇలాంటి అడ్డంకులు కానీ ఇలాంటివన్నీ తొలగాలంటే కనుక ఈ మాసంలో మీరు లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్యోదయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.